స్టార్ట్. గుడ్ ఈవినింగ్ ఆల్. ముందుగా నా స్పీచ్ రైటరైటికల్ క్వశ్చన్ తో స్టార్ట్ చేస్తాను. గంప నాగేశ్వరరావు సార్ గారిని మీరందరూ ఎప్పుడు ఎక్కడ చూస్తారు? మొదటిసారి చాలా మంది కరీంనగర్. ఇంకా స్పీడ్ గా గంప నాగేశ్వర సార్ గారు మీరు ఎప్పుడు ఎక్కడ చూశారు? హైదరాబాద్ లో. పర్సనల్ గా చూసిన వాళ్ళు ఎంతమంది, ఆన్లైన్ లో చూసిన వాళ్ళు ఎంతమంది? నిజానికి చాలా మంది అలాంటి ఒక గొప్ప స్పీకర్ ని మొట్టమొదటిసారిగా చూసింది ఆన్లైన్ లో. ఎందుకు అంటే సార్కి తన బ్రాండ్ ఇమేజ్ అనేది యూట్యూబ్ ద్వారా ఉన్నది. ఇంకొక మాట నేను చెప్పగలను సార్. ఈరోజు ఒక కాలేజ్ కరెస్పాండెంట్ నాకు కాల్ చేశారు. ఏమని చెప్పారంటే, నా స్కూల్లో పేరెంట్స్ కి, టీచర్లకి, పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వాలి, నాకు సుధీర్ సంద్రాతో మాట్లాడి అతన్ని తీసుకోరా అని చెప్పేసి ఈరోజు మధ్యాహ్నం కాల్ చేస్తే నేను సుధీర్ సంద్రా నాకు కాల్ చేశాను నెక్స్ట్ టైం. అన్నగారు ఏమన్నారంటే, తమ్ముడు ఇప్పటి నుండి వచ్చే నెల 27వ తేదీ వరకు నాకు అసలు ఒక రోజు కూడా ఖాళీ లేదు, ఒక రోజు ఉంది, అది కూడా అది తిరుపతి వెళ్తున్నాను అన్నాడు. నిజానికి మరి ఎంతో మంది ట్రైనర్లు ఉండగా ఈ సుధీర్ సంద్రాను, వేణు కళ్యాణ్ గారినో, ఇంకా ఈ షఫీ గారినో, వేణు భగవాన్ గారినో ఎందుకు జనాలు పిలుస్తున్నారు? ఎందుకంటే వాళ్ళు సోషల్ మీడియాలో ఉన్నారు కాబట్టి. ఎందుకంటే వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చేది ప్రత్యక్షంగా ఈ సొసైటీ చూస్తున్నది కాబట్టి. కాబట్టి మనము పర్సనల్ బ్రాండింగ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. నేను ఒక విషయం చెప్తే మీరు నమ్ముతారో లేదో, 10 లక్షలకి ఒక ట్రైనింగ్ ఉంది మన ఇండియాలో. ఒక క్యాండిడేట్ కి మనం 10 lakhs కడితే అతను మనకు ట్రైనింగ్ ఇస్తారు. చెప్పగలరా ఆయన పేరు? సిద్ధార్థ రాజశేఖర్. ఇండియాలో టాప్ మోస్ట్ ట్రైనర్. అతనికి ఈ రోజు 1600 మంది 10 lakhs తో ట్రైనింగ్ కి జాయిన్ అయి ఉన్నారు. అలాంటి క్యాండిడేట్ ఎందుకంటే ట్రైనింగ్ ఇస్తారంటే నిన్ను నువ్వు ఎలా బ్రాండ్ చేసుకుంటావని. ఇప్పుడు మన ఇతిహాసంలో ఒక కథ ఉంది కదా. పూర్వకాలంలో ఒక వ్యక్తి రాజర్షిగా ఉండేవాడు. రాజర్షి నుండి అతను బ్రహ్మర్షిగా, బ్రహ్మర్షి నుండి మహర్షిగా మారాలంటే ఏం చేసేవాడు? తపస్సు చేసేవాడు. తపస్సు వల్ల వాళ్ళు పొందినటువంటి ఆ జ్ఞానాన్ని వివిధ రాక్షసుల పైన శాపం పెట్టి ఆ తపస్సు పోగొట్టుకునేవాళ్ళు. మళ్ళీ ఎలా పొందేవాళ్ళు తపస్సుని అంటే, మళ్ళీ అంటే ఆ పొందాల్సిన దాన్ని ఎలా వస్తున్నారు ముక్తంటే మళ్ళీ తపస్సు చేసేవారు. అంటే తపస్సు అనేది ఒక బ్రాండ్. ఈ రోజు పొద్దున్న లేవగానే మనం ఇలా పడతాం, ఫోన్ బట్టి ఇట్లా 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 చూసేసి ఇటు 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 చూస్తుంటే బ్రాండ్ రాదు మనకి. కొంచెం మన అలవాట్లను మార్చుకొని, కొంచెం మన మాట తీరు మార్చుకొని బ్రాండ్ చేయొచ్చు. ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది. మీరు చూశారు వస్తున్నాయి ఫీలింగ్స్ అని పాట పాడినాయి. ఇక్కడ అమ్మాయి ఒకసారి చూడండి, ఒక జానపద కళాకారిణి. అలాంటి ఆమె ఈ రోజు ఒక బ్రాండ్ ఇమేజ్ లో సాంగ్ ని క్రియేట్ చేసుకుని వచ్చేస్తుంది. ఒక గంగవ్ అనేటువంటి ఒక రూరల్ మలయాళ మండలం జగిత్యాల జిల్లాలో ఉన్న ఆమె ఈ రోజు అంతర్జాతీయ స్థాయిలో పెద్ద పెద్ద గిఫ్ట్లు తీసుకుంది. ఎందుకు? ఒకటి బ్రాండ్. కాబట్టి ఏ వ్యక్తి అయినా పర్సనల్ బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలి. మీరందరూ చేస్తూ రాస్తున్నాను. జై హింద్ అందరికీ.